ఫోన్‌ని ఎక్కువ వాడడం వల్ల మనకి టైమ్ వేస్ట్ అవుతుంది అని మనం ఫీల్ అవుతాం. యాక్చువల్లీ అది చాలా చిన్న వర్డ్ అవుతుంది. టైమ్ వేస్ట్ అవుతుంది అని చెప్పడం. ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్స్ వల్ల మనం సడెన్‌లీ ఆ పనిని ఆపేసి ఫోన్‌ని చూడడం, ఈజీగా డైవర్ట్ అయిపోవడం అండ్ ఫోకస్ సరిగ్గా చేయకపోవడం ఇలాంటి చాలా విషయాలలో మనల్ని మనం చాలా లూజ్ అవుతున్నాం. అండ్ ఆల్సో ఇలా ఫోన్‌కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల మన మెంటల్ థింకింగ్ గాని, మన హ్యూమన్ ప్రాబ్లమ్స్ మనం క్వాలిటీస్ గాని ఫోన్‌ని యూజ్ ఇవన్నీ చాలా చేసేదాన్ని ఇంకా డిస్టర్బ్ అవుతున్నాయి. సఫర్ అండ్ అవుతున్నాం. థాట్‌ఫుల్లీ మన డేని స్టార్ట్ చేయలేకపోతున్నాం. అండ్ ప్రొడక్టివ్‌గా కూడా ఉండలేకపోతున్నాం. మనం చాలా అంటే చాలా ఈజీగా ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నాం. జస్ట్ ఫోన్ ఎత్తుకోవడం, ఆపరేట్ చేయడం ఇలా థింక్ చేస్తున్నాం. అండ్ పేరెంట్స్ విషయానికొస్తే ఫోన్‌లో చూస్తూనే పిల్లలతో మాట్లాడడం, పిల్లలకి ఏదో చెప్పడం అండ్ పిల్లలకి అటెన్షన్ ఇవ్వకపోవడం. దీనివల్ల పిల్లలు కూడాను ఏదైనా అడిగినా చిరాకు పడడం, ఆ స్క్రీన్ టైమ్‌ని అలానే ఎంజాయ్ చేయడం, పిల్లలు కూడా స్క్రీన్ టైమ్ ఆర్ టీవీనికి అడిక్ట్ అవ్వడం ఇలా అయిపోతూ ఉంటుంది. అండ్ మనల్ని చూసే మన పిల్లలు కూడా పెరుగుతారు అనేది ఎంత కరెక్టో, మనం ఇలా ఫోన్‌కి అడిక్ట్ అయిపోతే పిల్లలు కూడా దాన్ని నేర్చుకుంటారు అనేది కూడా అంతే కరెక్ట్ అవుతుంది కదా! కానీ పిల్లలకి తెలియదు కదా! ఫోన్ మంచి సాధనమా? కాదా? అని. నా వరకు అయితే ఫోన్ మంచి సాధనమే. కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలిసుంటే అది బెస్ట్. తెలియకపోతే దాని అంత చెడ్డది ఇంకొకటి లేదు. సో పిల్లల పైన అరవడం, తర్వాత మనం గిల్టీ‌గా ఫీల్ అవ్వడం, మనల్ని కంపేర్ చేసుకోవడం, పిల్లల్ని కంపేర్ చేయడం. సో, ఇలా ఫోను వల్ల చాలా వరకు మన లైఫ్‌ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో, ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో కూడా ఉండిపోయాం ఈ ఫోను వల్ల. అండ్ ఆల్సో మనం మన వర్క్‌ని ప్రాపర్‌గా చేయలేకపోతున్నాం. సో, ఈరోజైతే ఇంకా చెప్పాలంటే కొందరు బాత్రూమ్‌లోకి కూడా ఫోను లేకుండా అస్సలు వెళ్ళలేకపోతున్నారు. ఆ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. ఇంత ఫోను అడిక్షన్ వల్ల మెంటల్ స్ట్రెస్ అండ్ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ గాని, అబ్సెన్స్ ఆఫ్ మైండ్ గాని, హై ఛాన్సెస్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆల్సో నెక్ పెయిన్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోవడం. ఇలా చాలా వరకు మన లైఫ్‌ని మనం పాడు చేసుకుంటున్నాం. సో, ఈ వీడియోలో అయితే ఈ ఫోన్ అడిక్షన్‌ని ఎలా తగ్గించుకోవచ్చు అని నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండ్ నేను ఫాలో అయ్యే కొన్ని ట్రిక్స్ చెప్తున్నా. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ థింగ్ మనం ఎందుకు ఫోన్‌కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నామని థింక్ చేస్తే డోపమైన్ హార్మోన్ వల్ల. మనం ఫోన్ చూడడం వల్ల మనకొక ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. సో, ఇలా దొరకడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఫోన్‌ని ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నాం. సో, దీనివల్ల డోపమైన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. సడెన్‌గా మనం ఎంటర్‌టైన్‌మెంట్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు, ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కొంచెం సేపు ఫోన్ పక్కలో పెట్టి మన పనులు మనం చేసుకుంటాం. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ డోపమైన్ తగ్గుతది. అంటే మన హ్యాపీ హార్మోన్ తగ్గుతది. తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకోవడం. మళ్ళీ మనకు హ్యాపీ హార్మోన్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కాబట్టి మళ్ళీ ఫోన్ చెక్ చేయడం. తర్వాత మళ్ళీ మనల్ని మనం రీచార్జ్ చేసుకోవడం. మళ్ళీ ఫోన్ పక్కలో పెట్టడం. సో, ఇలా చేస్తూ ఉండడం వల్ల మన పనులు ఏది కాకపోగా మనం ఒక లేజీ పర్సన్‌గా తయారైపోతాం. అండ్ డోపమైన్ తగ్గినప్పుడంతా మనం ఫోన్ తీస్తూ ఉంటే మన అడిక్షన్ ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మన యాంగర్ లెవెల్స్, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు పెరుగుతాయి. అండ్ మనం ఎమోషనల్లీ ఫోన్‌కి కనెక్ట్ అయితాం. నాట్ ఫర్ ద పీపుల్. మనం ఎమోషనల్ కనెక్షన్ జనాలతో కాకుండా ఫోన్‌తో అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక రీజన్ మనం ఫోన్‌ని చూడడానికి సోషల్ కనెక్టివిటీ. ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి మనం ఫోన్ తీస్తాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే మనం అందరం సోషల్ యానిమల్సే. ఏదైనా కొత్తగా ఉంటే దాన్ని చూడాలి, కొత్తగా తెలుసుకోవాలని ట్రై చేస్తూనే ఉంటాం. సో, ఒక్క విషయం తెలుసుకుందాం అన్నట్టుగా ఫోన్ తీస్తాం. సడెన్‌గా ఏమవుతుంది అంటే ఆ ఒక్క విషయానికి బదులుగా ఇంకొక విషయం, ఇంకొక విషయం ఇలా తెలుసుకుంటూ పోతాం. అలాగే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతాం. దీనివల్ల మనం ఇంటరాక్ట్ అవ్వడం పీపుల్స్ జొతలో ఇంటరాక్ట్ అవ్వడం మానేసి ఫోన్ జొతలో ఇంటరాక్ట్ అవుతాం. అండ్ ఇలాగే చూస్తూ చూస్తూ మన రిలేషన్‌షిప్స్‌కి మనం వాల్యూ ఇవ్వం. మనం రిలేషన్‌షిప్స్ మన బంధాలని మనం గుర్తించుకోం. మన డే అండ్ నైట్ ఫోన్‌లోనే ఉండిపోవడం వల్ల ఒక మంచి థాట్స్ కూడా మన మైండ్‌లో లేకుండా అయిపోతుంది. అండ్ మనం ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, మనకి అది కూడా తెలియకుండా అయిపోతుంది. సో, అలా మనం ఫోన్‌కి అడిక్ట్ అయిపోతూ ఉంటాం. దీనివల్ల మన రిలేషన్‌షిప్స్ డెఫినెట్‌లీ స్పాయిల్ అవుతాయి. సో, అండ్ నేను ఈ ఫోన్ అడిక్షన్ వల్ల ఔట్ సైడ్ రావడానికి ఫాలో అయిన కొన్ని టిప్స్ ఇక్కడ షేర్ చేసుకుంటున్నా.
ఫస్ట్ థింగ్ ఫోన్ చూడడం యాక్షన్. దానివల్ల వచ్చే హ్యాపీనెస్ ఒక రివార్డ్. అలానే ఫీల్ అయిపోయి మనం ఫోన్‌కి అడిక్ట్ అయిపోయాం. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి నేను ఎర్లీ మార్నింగ్స్ అట్ ఎనీ కాస్ట్ అయినంత ఫోన్‌ని కొంచెం దూరంగా పెట్టుకుంటాను. సో, మార్నింగ్సే మనం ఫోన్ చూడకపోవడం వల్ల అండ్ ఫోన్ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మన మార్నింగ్స్ హ్యాపీగా స్టార్ట్ అయితాయి. ఫ్రెష్‌గా స్టార్ట్ అయితాయి. అండ్ మన డే మొత్తం ఆర్ మన ఎర్లీ మార్నింగ్ టైం మొత్తం ఫోన్‌లో అస్సలు వేస్ట్ అవ్వదు. దీనివల్ల మన ప్రొడక్టివ్ డే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఆ డేని ప్రొడక్టివ్‌గా ఎండ్ చేయగలుగుతాం. సో, ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం నాకు చాలా మంచి హ్యాబిట్ అయిపోయింది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి నా ఫోన్‌లో వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా నేను ఆఫ్ చేసి పెట్టుకుంటాను. ఐదర్ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు. ఏ నోటిఫికేషన్ అయినా సరే నాది ఆఫ్‌లో ఉంటది. ఫస్ట్‌లో అయితే నాకు ఇలా వాట్సాప్ నోటిఫికేషన్ ఆఫ్ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. బికాజ్ వర్కింగ్ విమెన్ కాబట్టి అండ్ స్కూల్ గ్రూప్స్ కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ మిస్ అయిపోతానేమో అని. బట్ తర్వాత అనిపించింది అంత ఇంపార్టెంట్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళే కాల్ చేసి మాట్లాడతారు కదా అనేసి. అండ్ ఈ డెసిషన్ అయితే నేను ప్రాపర్‌గా అండ్ పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశాను. అండ్ ఆల్సో ప్రతి ఒక్క యాప్‌కి నేను టైమర్ పెట్టా. లైక్ ఫేస్‌బుక్, యూట్యూబ్ అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ ఇలా. సో, దీనివల్ల ఏంటంటే ఆ టైమర్ లోపల మాత్రమే నేను ఫోన్ చూడగలను. తర్వాత టైమర్ అయిపోతే నెక్స్ట్ డే వరకు నేను ఫోన్ ఆన్ చేయలేను. అండ్ ఈ డిసిషన్ వల్ల నాకు చాలా అంటే చాలా క్వాలిటీ ఆఫ్ టైమ్ అండ్ ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వచ్చింది. అండ్ ఒక యూజ్‌ఫుల్ టిప్ ఏంటో తెలుసా? నా సరౌండింగ్ ఉండే వాళ్ళతో నేను ఐ టు ఐ ఇంటరాక్ట్ అవుతున్నాను. అండ్ ఫ్యామిలీ మీటింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ గురించి ఫోకస్ చేయగలుగుతున్నా. అండ్ ఆల్సో ఫోన్ అడిక్షన్ దూరం పెట్టడానికి నాకు ఇంకొక మంచి టిప్ ఏంటంటే బుక్స్. అయినంత ఎక్కువ పుస్తకాలు చదవడం. ఇవి నేను ఫాలో అయ్యే టిప్స్. మీరెలాంటి టిప్స్ ఫాలో అవుతారో అని నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.